మన గల్లీ స్టార్స్ ఏమైనా మాట్లాడచ్చు. కానీ జాతీయ స్థాయి నాయకుడు, ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు నోరు సంభాళించుకుని ఉండాలి, సంయమనంతో మాట్లాడాలి, సమగ్రమైన అవగాహనతో మాట్లాడాలి. కానీ చిన్నపిల్లల కంటే కూడా చిన్నపిల్లలు చాలా బాధ్యతగా మాట్లాడతారేమో అనిపిస్తుంది అతను మాట్లాడే మాటలు చూస్తుంటే. అది అహంకారమో లేకపోతే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు తన చుట్టూ ఉన్నారో, లేదంటే కావాలని తనే తప్పుడు ప్రచారం చేస్తాడో తెలియదు. కానీ ఆ మధ్యన ఏదో పాదయాత్రని 22 ఆ టైంలో తిరుగుతా ప్రారంభించి చైనాతో భారతదేశం యుద్ధం చేసింది కదా డోక్లాం ఇన్సిడెంట్లో, గాల్వన్ లోయలో 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు చైనాకు వదిలేసిందని ఒక పచ్చి అబద్ధాన్ని, అసహ్యకరమైనటువంటి అబద్ధాన్ని చెప్పుకొచ్చాడు. విషయం ఏంటి, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏవైతే ప్రాంతాలు ఆక్రమించుకోబడ్డాయో అవే ఇతను కోట్ చేసింది. అది మోడీ మీదకి తోసేద్దాం, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మీదకి తోసేద్దాం అన్నటువంటిది. అదే చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ మహానుభావుడు. ఏం ఒప్పందమో ఈ రోజు వరకు కూడా బయటికి చెప్పలేదు. మన జయశంకర్ రైట్ చేసిన పాయింట్ అదే. దాని మీద నా పరువు నష్టం దావా వేస్తే ఆ దావా మీదన స్టే కోరుతూ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వచ్చాడు. సుప్రీంకోర్టు ఆయన కోరుకున్న స్టే మాత్రం ఇచ్చేసింది, విచారణ చేయకుండా. అది దౌర్భాగ్యం. అది పక్కన పెడితే ఈ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు మాత్రం చేసింది. అంటే సగం అతను కోరిన ప్రయోజనం నెరవేరింది. అదే సందర్భంలో అదేదో బ్యాలెన్స్డ్గా మానసిక సంతృప్తి పరచడానికి అన్నట్టు చేసుకొచ్చింది. ఏదైతే 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్నటువంటిది మీకు ఎలా తెలుసు అని ప్రశ్నించింది. దానికి ఆయన తరపు లాయర్, దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ ప్రతిపక్ష నాయకుడు ఎట్లా అవుతాడంటూ ఓ దిక్కుమాలిన వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ఏజీ మాసీలతో కూడిన ధర్మాసనం ఏదైనా సమస్య లేదా విషయాల మీద మాట్లాడినా పార్లమెంట్లో మాట్లాడాలి, సోషల్ మీడియాలో కాదు అంటూ, అసలు మీరు భారతీయుడైతే ఇట్లాంటి మాట మాట్లాడతారా అంటూ నిలదీయడం అన్నది సంచలనం అయింది. దాంతో ఇప్పుడు బెత్తరపోవడం అన్నటువంటిది. 2000 చదరపు కిలోమీటర్లు మీ ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎట్లా తెలుసు? మీ దగ్గర విశ్వసనీయ ఆధారం ఉందా? నిజమైన భారతీయులు అయితే ఇట్లా మాట్లాడరు, మీరు ప్రతిపక్ష నేత, పార్లమెంట్లో మాట్లాడాలి కానీ సోషల్ మీడియాలో కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కానీ దౌర్భాగ్యం వల్ల ఆ కేసు తదుపరి విచారణ మీదన పరువు నష్టం దావా మీద స్టే విధించడం. మరి అట్లాంటప్పుడే కదా పరువు నష్టం ఉండాల్సింది. అలాంటి వ్యక్తికి పరువు నష్టానికి చేయకుండా శిక్షించకుండా ఉంటే ఇంకా ప్రయోజనమే ఉంది.